Your attention please. Let's begin the show. बोलो यीशु क्रिस्त महाराज के ఏటానా बोलो यीशु क्रिस्त महाराज के ఓరి అమ్మ. बोलो राजुల राजू के అరే ఏంద్రా నజరేయుడైన యేసు के ఏంద్రా మన రాజు के హల్లెలూయా రే హల్లెలూయా ఆమేన్. రే నువ్వు నోకిన పల్లి పరిశుద్ధాత్మనః స్తోత్రం. What hell is going on here? స్తోత్రం క్రీస్తు ప్రభాత్మకం. నాకు ఒక గన్ ఇస్తారా దోస్తులు? ఎందుక? పరిశుద్ధాత్మనః నిత్యం. రే 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 చాలా పాపం రా రే చాలా పాపం రా. స్తోత్రం శతసహస్రకం. గన్ను పుచ్చుకొని కాల్చుకొని చచ్చిపోతాయి. స్తోత్రం అల్ఫా ఓమేలు ఏదిని. ఆ గడ్డపార తీయండి, ఆ గడ్డపార తీయండి. ఇదేంది ఇదే ఇది నేను చూడలే. అమ్మా నాయన ఎలా ఉందిరా? యాస్టీజ్ ఉంది. అదిగో ఆవిడ చూడు, పాను నవ్వుతున్న పావునలా లేదు. ఒక ఆమెకు బాగా ఒళ్ళంతా ఏదో పొడిచినట్లు అవుతుందంట. వచ్చి కాళ్ళు వస్తామంటావా? ఏం ఆ నూనె తీసుకొచ్చి ఆమెకు వృద్ధి ప్రార్థన చేయమని అన్నాడు. ఆ నూనె ఒక గిన్నెలో పోసుకొని ఆమె లోపలికి తీసుకుపోయి ఏసునామం చేయమని రుద్దుతా ఉన్నా. ఆ ఒంట్లోకి వెళ్ళి సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా? ఆ ఒంట్లోకి వెళ్ళి సీస ముక్కలు బయటికి రావడం మొదలైంది. అవి ఎక్కడి నుంచి? 2 రొమ్ముల నుంచి సీస ముక్కలు పెద్ద పెద్ద. ఇప్పుడు ఇది గ్లాస్ అనుకోండి, ఇది ఇట్లా పడేస్తే ఎట్లా దాని ఆకారంతో పగులుతాయి. అడ్డదిడ్డంగా పగులుతాయి కదా, అట్లాంటి ముక్కలు ఆ ఒంట్ల నుంచి బయటికి రావడం మొదలైంది. ఇంత పెద్ద చాకు పిడి తీసేసిరు, లోపలికి సగం బయటికి సగం ఆమె కడుపుల నుంచి బయటికి రావడం స్టార్ట్ అయింది. How it is possible? ఇంత పెద్ద చాకులు, ఒక 15 చాకులు, మొత్తం మేకులు, సూదులు, రకరకాల వస్తువులు ఆమె ఒంట్ల నుంచి. అట్టనే అక్క దిగులు పడకు జడియకు ఎప్పుడు. నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువ నీతోడు. నాకు ఒక గన్ ఇస్తారా? త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ప్రభా, నాకొచ్చే అమ్మాయి నాకెంతో ఇష్టమైన రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నాకు పులివెందుల నుంచి కావాలి. నాకు ఇంకోటి, ఆ అమ్మాయి నాకు వైఎస్ భారతి లాగా కట్టు బొట్టు అంతా అట్లా ఉండాలని. ప్రార్థన ఉదయం చేశాను, రాత్రి 11 గంటలకు ఒక ఫోన్ వచ్చింది పులివెందుల నుంచి. హలో, ఆయన ఎవరో నాకు తెలియదు. చెప్పు. ఆయన ఫోన్ చేశారు. ఓకే ఓకే. ఆ సంబంధం చూడగానే నాకు ఎందుకో సమాధానంగా ఈ అమ్మాయి నీ కొరకే పుట్టింది అన్నట్టుగా నాకు దేవుడు నమ్మకాన్ని ఇచ్చినాడు. ఒక నెలలో పెళ్లి అయిపోయింది, అంతా అయిపోయింది. మేము అనుకున్నాం 1 సంవత్సరం పిల్లలు వద్దులే, కొన్ని రోజులు ఎంజాయ్ చేద్దాము. కొద్ది మంది అంటా ఉంటే పెళ్ళేది ఇంకా పిల్లలు లేరా అంటే సరే అని చెప్పి ప్రెగ్నెన్సీ రాలేదు. ఇంకా ఆ 4 రోజుల ప్రయత్నానికే మేము అలసిపోయినాము. ఇంక ఇట్లా కాదని ఆ రోజు రాత్రి మేము ఇంట్లో పడుకొని ఉన్నప్పుడు రాత్రి నాతో దేవుడు ఇంకా తోస్తా ఉన్నాడు, లై. ఆ రోజు మళ్ళీ టెస్ట్ చేస్తే పాజిటివ్. మిరాకిల్, అది అద్భుతం. ఫ్యాంటాస్టిక్. అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ, పాడు. ఎద్దుల బండి క్లింగ్ 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 మా మావ పాట. సైకిల్ బండి పోం పోం
అమ్మా ఏం ఫీల్ ఉన్నది మామయ్య హల్లెలూయా హల్లెలూయా రక్షణ బండి హల్లెలూయా హల్లెలూయా రక్షణ బండి. కి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో ఏదో తేడాగా ఉందేంటి? షాక్ అయిపోయాను, 2 రోజులు మైండ్ పని చేయలేదు. ఇలా ఉన్నారేంటమ్మా వీళ్ళందరూ? ప్రభా నాకున్న క్యాన్సర్ ని కూడా నువ్వు తొలగించు అని ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఆయన పడుకున్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఈ తలని స్క్రూ డ్రైవర్ తో ఇది ఓపెన్ చేసినట్టు ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. స్క్రూ డ్రైవర్ తో ఓపెన్ చేసి ఏదో తీసినట్టుగా నాన్న వెంటనే నిద్రలేచిన తర్వాత నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు అర్థమైపోయింది నాకు క్యాన్సర్ లేదు వచ్చిండా సైంటిస్ట్ అని వెంటనే డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళాడు. నాకు ఇక్కడ 5 సెంటీమీటర్ల క్యాన్సర్ గడ్డ, 4.5 సెంటీమీటర్ల వెడల్పు ఉన్న క్యాన్సర్ గడ్డ నాకు బ్రెయిన్లో ఉంది. ఇదిగో రిపోర్ట్స్, నాకు మళ్ళీ ఒక్కసారి స్కానింగ్ చేయండి అన్నారు. స్కానింగ్ చేస్తే క్యాన్సర్ లేదు. అర్థం పద్ధతి మాట్లాడతావు నువ్వు. తాను ఓడించగలిగినాడు దేవుని బిడ్డ అని చెప్పి ఎంతో సంతోషించినాడు. ఏం మాట్లాడతాడు వీడు? నువ్వు ఎర్రి పప్పలాగా ఉన్నావు. నాకు అర్థం కాలేదు సార్. ఇదిగో మీరు రిలాక్స్ అవ్వండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. నవ్వకు నవ్వకు. ఈ అమ్మాయిని చంపుదా అనేవాడు. ఇదేదో మధ్య స్కెచ్ లా ఉంది. ఇన్ని సంవత్సరాలు 26 సంవత్సరాల నుంచి పీడించి పీడించి తింటున్నాను. ఇప్పుడు కూడా తిడతన్నా. నానా తిట్లు నీ దేవుణ్ణి కూడా తిడతన్నా. నా దేవుడు తిడుతున్నావా? మిమ్మల్ని అందరినీ తిడుతున్నా. సూపర్. నీ దేవుణ్ణి, నా దేవుడి పేరు చెప్పు ఒకసారి. అపశాంకిరికిరి చెప్పు. అపశాంకిరికిరి చెప్పు. నేను చెప్పను. చెప్పాలి. చెప్పను. ఎందుకో తెలుసా? తెలియదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? దేవుడి పేరు నువ్వు చెప్పలేవు. ఏ ఎందుకు? ఎందుకంటే ఆ దేవుడు అంటే నీకు భయం. భయం అదొట్టుందటి. అందుకని నిన్ను తొక్కేస్తా. సినిమాకైతే సెన్సార్ ఉంది, వాళ్ళకి ఎటువంటి సెన్సార్ ఉంది? ఎవరన్నా నాకు స్థలం అమ్మకపోతే 10 తరాల దాకా అది అమ్మబడకుండా ఉంటుంది. వాట్? ఎవడన్నా నాకు ఇల్లు ఇవ్వకపోతే ఇట్ విల్ రిమైన్ యాజ్ ఎ హాంటెడ్ హౌస్. ఇది నేను సరదాగా మాట్లాడట్లేదు. నేను పిచ్చెక్కిపోయింది నాకు. ఏమిరా బాలరాజు? ఒకరికి సంబంధించింది నీ దగ్గర ఉంది. గివ్ ఇట్ అండ్ వెన్ ద హోలీ స్పిరిట్ టెల్స్ యు టు డు దట్. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు.